ఓం భూ వరాహ నమః. అనంత విశ్వాలు విశ్వసేవా కేంద్రం అఖండ మహాసంకల్పం ఆరంభం. 7వ స్వాధ్యాయము యక్ష ప్రశ్నలు ధర్మరాజు సమాధానాలు. అఖండ మహాసంకల్పం ఆరంభం సందర్భంగా అనంత విశ్వంలో 800 కోట్ల దేహాలకు దేహంలోనే సందేహాలున్నాయి, సందేహాల పరిష్కారం దేహంలోనే ఉన్నాయి అనేటువంటి మానవ జీవిత పరిష్కార దిశగా అఖండ మహాసంకల్పమే పరమ ప్రమాణం అనేటువంటి శ్రీ విశ్వచక్ర ప్రమాణంగా యక్ష ప్రశ్నలు ధర్మరాజు సమాధానాలలో 7వ రోజు స్వాధ్యాయంగా 56వ ప్రశ్న. స్నానం అంటే ఏమిటి? ధర్మరాజు సమాధానం: మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం. స్నానం అంటే ఏమిటి అంటే మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడాన్ని స్నానం అంటారు. 57. దానం అంటే ఏమిటి? దానం అంటే సమస్త ప్రాణుల్ని రక్షించడం. సమస్త ప్రాణుల్ని రక్షించడమే దానం అనేటువంటి సమాధానాన్ని ధర్మరాజు చెప్పడం జరిగింది. దానం అంటే ఇవ్వడం. ఆ ఇవ్వడం అనేటువంటి దాన్ని కూడా సమర్పించడము అంటే సమస్త ప్రాణుల్ని తన శౌర్యాన్ని సమర్పించడాన్నే రక్షించడం నిమిత్తం, శౌర్యాన్ని సమర్పించడమే సమస్త ప్రాణుల రక్షణ నిమిత్తం దాన్ని కూడా దానం అంటారు. 58. పండితుడంటే ఎవరు? పండితుడు అనంటే ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా ధర్మరాజు ధర్మం తెలిసిన వారు. ధర్మం తెలిసిన వాడిని పండితుడు అంటారు. ధర్మం తెలిసినటువంటి వారిని పండితుడు అంటారు. దాంట్లో ఆ విషయంలో పండినటువంటి వారు ఎక్స్పర్ట్స్ అంటారు. 59. మూర్ఖుడెవరు? ధర్మరాజు ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు. ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు. 60వ ప్రశ్న. ఏది కాయం? కాయం అంటే దేహం. ఏది దేహం? ఏది కాయం అంటే సంసారానికి కారణమైనది. సంసారానికి కారణమైనది కాయం. కాయం వల్లనే ఈ సంసారం అనేటువంటి అహంకార మమకారాలు గుర్తించబడతాయి. 61వ ప్రశ్న. అహంకారం అంటే ఏమిటి? అహంకారం అంటే ఏమిటి? అహంకారం అంటే అజ్ఞానము. ధర్మరాజు చెప్పినటువంటి సమాధానం అజ్ఞానము. ప్రస్తుత వర్తమాన కాలానికి అద్భుతమైనటువంటి ప్రశ్నలు జవాబులు. ఇవి స్థూలంగా కొంత జ్ఞానాన్ని కలిగిస్తాయి. అహంకారం అంటే అజ్ఞానం అనేటువంటి సమాధానం చెప్పబడింది. 62. డంబం అంటే ఏమిటి? డంబం అంటే తన గొప్ప తానే చెప్పుకోవడం. తన గొప్పని తానే చెప్పుకోవడాన్ని డంబం అంటారు. 63. ధర్మం అర్థం కాము ఎక్కడ కలియును? పురుషార్థాల్లో ధర్మము అర్థము కామము ఎక్కడ కలియును అనేటువంటి ప్రశ్నకి 3 ఎక్కడ కలియును అనేటువంటి ప్రశ్నకి తన భార్యలో, భర్తకి తన భార్యలో, భార్యకి తన భర్తలో కలియును. అంటే ఈ 3 ధర్మము అర్థము కామం ఈ 3 కలిసి ఉండేటువంటి ప్రదేశం తన భార్య లేదా తన భర్త అనేటువంటి సమాధానాన్ని ధర్మరాజు చెప్పడం జరిగింది. 64. నరకం అనుభవించేవారు ఎవరు? ఇది అత్యుత్తమైనటువంటి ప్రశ్నగా భావించవచ్చు. నరకం అనుభవించేవారు ఎవరు? ఇది సాక్షాత్తు యమధర్మరాజు యక్షుని రూపంలో ఉండి వేసినటువంటి ప్రశ్నకు ధర్మరాజు
చెప్పబడినటువంటి ప్రశ్న జవాబు. ఇది సాక్షాత్తు యమధర్మరాజే అంగీకరించినటువంటి సృష్టి విధి విధానం. నరకం అనుభవించేవారు ఎవరు అనేటువంటి ప్రశ్నకి ఆశ పెట్టి దానం ఇవ్వని వాడు, అంటే ఏదైనా ఇస్తాను చేస్తాను అని చెప్పి చెయ్యని వాడు, ఇవ్వని వాడు. 2, వేదాలని ద్వేషించేవాడు. వేదాలు తెలియకపోయినా అవే ఉన్నాయి అని చెప్పని ద్వేషించేవాడు. ధర్మశాస్త్రాలను ద్వేషించేవాడు. వేదాలను ద్వేషించేవాడు, ధర్మశాస్త్రాలను ద్వేషించేవాడు, దేవతలను ద్వేషించేవాడు మరియు పితృదేవతలను ద్వేషించేవాడు. వేదాలను, ధర్మశాస్త్రాలను, దేవతలను ఆశ పెట్టి దానం ఇవ్వనివాడు, పితృదేవతలను ద్వేషించేవాడు నరకం అనుభవించే వారిలో ఉంటారు అనేటువంటి సమాధానం చెప్పబడింది. 65, బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? బ్రాహ్మణత్వం ఇచ్చేది సత్ప్రవర్తన మాత్రమే. బ్రాహ్మణత్వం అంటే బ్రహ్మదేవుని విధి విధానాలని గుర్తించి విధియుక్తమైనటువంటి కర్తవ్యంతో సత్ప్రవర్తనతోటి ఉండేటువంటి వారు, సత్ప్రవర్తన కలిగినటువంటి వారు. బ్రాహ్మణత్వం ఈ ఫలితాన్ని, ఈ స్వభావాన్ని, ఈ లక్షణాన్ని ఇస్తుంది అనేటువంటి సమాధానాన్ని చెప్పడం జరిగింది. 65. రేపు ఇంకొక ముఖ్యమైనటువంటి చిక్కు ప్రశ్నలు 7 ప్రశ్నలతోటి యక్ష ప్రశ్నల్ని పూర్తి చేసుకుంటాము. తదుపరి అఖండ మహాసంకల్పం ఆరంభమైన సందర్భంగా అఖండ మహాసంకల్పం యొక్క పాలసీ, దాని యొక్క విధి విధానాలని ఒకసారి విశ్లేషించుకుంటూ, అఖండ మహాసంకల్పం అంటే 4 అంశాలు. అఖండ మహాసంకల్పం అంటే శ్వేతవరాహ కల్పే అనంతమైనటువంటి కాలం, దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ, అనంతమైనటువంటి కాలానికి సంబంధించి, దైవానికి సంబంధించి, దేహానికి సంబంధించి, జీవానికి సంబంధించి 4 అంశాలని విశ్లేషణ చేసుకుంటూ శ్రీ విశ్వచక్రం 7 అంశాలను విశ్లేషణ అవగాహన చేసుకుంటూ నవవిధ భక్తి యోగ సమన్వయ, నవవిధ భక్తి యోగార్చన 9 అంశాలని అమలు చేసుకుంటూ పంచమహాయజ్ఞాలు 5 పంచమహాయజ్ఞాలను అమలు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. అప్పటికే అఖండ మహాసంకల్పం 4, 7 అంశాలు శ్రీ విశ్వచక్రం, 9 అంశాలు నవవిధ భక్తి యోగాలు, 25 అంశాలు పంచమహాయజ్ఞాలు. ఈ 25 అంశాలతో కూడినటువంటిది అనంతకేశవ ఛానల్లో అఖండ మహాసంకల్పంలో ఈ 25 అంశాన్ని తర్క విచారణ చేసుకొని అవగాహన చేసుకుంటూ విశ్వవ్యాప్తం చేయటమే విశ్వవ్యాప్త సేవ. ఈ 65 అంశాలతో కూడింది విశ్వవ్యాప్త సేవ. ఈ విశ్వవ్యాప్త సేవని మరింత విశ్లేషణాత్మకంగా అనేక వీక్షణల ద్వారా విశ్లేషించుకున్నాము. దీంట్లో ఎవరైనా భాగస్వాములు అయ్యేందుకు, అవకాశం ఎంగేజ్ అయ్యేందుకు విచారణ, తర్కము, విచారణ ద్వారా అవగాహన చేసుకుంటూ రాత్రి 9 గంటలకు లైవ్లో మరింత విశ్లేషణ, అవగాహన, సమీక్ష సమావేశం కలదు. ఎవరైనా రాత్రి 9 గంటలకు లైవ్లోకి రాగలరు. శుభం భూయ. ఓం తత్సత్. ఓం తత్సత్.